ఈశ్వరాపురం అనే గ్రామంలో తాతయ్య మరియు కాంతమ్మ దంపతులు ఉండేవారు. కొడుకు హరి, కోడలు రమ. అందరూ కలిసి ఆనందంగా ఉండేవారు. నేను వెళ్ళి లక్ష్మీ పూజను పూర్తి చేసుకుని వస్తాను. అలాగే వెళ్ళిరండి. రోజు లక్ష్మీ పూజ పూర్తి చేసుకుని తన పొలం పనులు తను చూసుకునేవాడు. కొడుకు హరి పొలం పనుల్లో సహాయంగా ఉండేవాడు. ఇద్దరు కలిసి పొలం పనులు పూర్తి చేసేవారు. ఏమైందిరా, ఎందుకలా అరుస్తున్నావు? విషయం చెప్పు. ఒకటి పొలం నీరు నిండిపోయింది, రెండో పొలానికి నీరు వదులుదామని మిమ్మల్ని అడిగాను, మీకు వినపడలేదు. సరే అయితే రెండో పొలానికి నీటిని మళ్ళీ. సరే, అలాగే. పొలం నుంచి వాళ్ళు వచ్చే సమయమైంది, త్వరగా వండేయాలి. ఏం కోడలు పిల్ల, ఎక్కడి దాకా వచ్చింది వంట? పూర్తయిందా లేదా? వాళ్ళు వచ్చేస్తారు. ఓ, పూర్తయిందమ్మా, చివరిలో ఉంది. కాస్త 10 నిమిషాలలో మొత్తం తయారవుతుంది అంతే. ఎరా హరి, భోజనానికి వెళ్ళలేదా? మధ్యాహ్నం అయింది. వెళ్తున్నాను. రెండో పొలానికి నీళ్లు వదిలేసి తర్వాత వెళ్తాను. ఏం రాదు ఏమో, ఎక్కడి దాకా వచ్చింది పని? పూర్తయింది రాము, ఇంకా భోజనానికి ఇంటికి వెళ్ళాలి అంతే. అంత సవ్యంగా ఉండగా ఒక హఠాత్ పరిణామం జరిగింది. రాదయ్య, నువ్వు పూజించే నీ లక్ష్మీదేవి. తల్లి లక్ష్మీ మాత, నమో నమో. నీ దర్శనంతో ఎంతో పుణ్యాన్ని కలిగించావు మాత. భక్త రాదయ్య, నీకు కష్టకాలం మొదలవబోతున్నది. నేను నీ ఇంటి నుండి వెళ్లే సమయం ఆసన్నమైనది. నీ ఇంట లక్ష్మి ప్రవేశించబోతున్నది. నీవు నా భక్తుడు కనుక తెలియజేస్తున్నా. అయితే దీనికి పరిష్కారం ఎలాగో తెలియజేయండి మాత. నేను ఈ సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలి? నీవు నా భక్తుడు కనుక నీపై ఆమె ప్రభావం ఉండదు. కానీ మిగిలిన నీ కుటుంబ సభ్యులని ఆమె నుంచి నీవే రక్షించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో అరుపులు, గొడవలు ఉండకూడదు. అవి లేని ప్రదేశంలో ఆమె ఉండలేదు, త్వరగా వెళ్ళిపోతుంది. అలాగే, ధన్యోస్మి మాత, ధన్యోస్మి. ఈ కష్టం నుంచి నేను, నా కుటుంబం ఎలాగైనా బయటపడాలి. ఈ ప్రదేశాన్ని ఎలాగైనా నాకు అనుగుణంగా మార్చుకోవాలి. కాస్త ఉప్పు వేస్తే కూర పూర్తవుతుంది. ఇప్పుడు చూపిస్తా నా శక్తి అంటూ వీళ్ళకి. ఈ కోడలు పిల్ల కూరలో ఉప్పు వేసిందో లేదో, మనం వెళ్ళి వేసొద్దాం. పొలం నుంచి తండ్రి కొడుకులు ఇద్దరు భోజనానికి ఇంటికి వచ్చారు. అదేంటి తినకుండా వెళ్ళిపోతున్నారు? ఏమైంది? ఏమీ లేదు, ఎండ వల్ల తినలేకపోయాను అంతే, ఇంకేం లేదు. నాన్న దీనిని తిన్నాడా? ఏమీ అనలేదా అమ్మా? ఏమీ అనలేదు. ఏమైందిరా? ఉప్పు ఎక్కువ వేసున్నారు, అందుకనే చెప్తున్నాను. కోడల పిల్ల, కూరలో ఉప్పు ఎక్కువైంది, అందుకనే వారిద్దరూ అన్నం సక్రమంగా తినలేదు. అవునా? నేను సరిగ్గానే వేశానే, ఎందుకు అలా జరిగింది? ఇందులో నీ తప్పేమీ లేదు. నేనే నువ్వు వేయలేదు అనుకొని మళ్ళీ వేశాను. నా వల్లే ఇది జరిగింది. ఇప్పుడు చూపిస్తాను నా శక్తి అంటూ.
ఏమండి, మనం పట్నం వెళ్ళి వేరే కాపురం పెడదాము. మీరు కూడా పట్నంలో ఏదైనా ఉద్యోగం చేయవచ్చు. రమా, ఏంటి నువ్వు అలా అంటున్నావు? ఈ వయసులో గారిని ఒంటరిగా వదిలి వెళ్తే 10 మంది ఏమనుకుంటారు? ఇంకెప్పుడు ఈ ప్రస్తావన తీసుకురాకు, సరేనా? మరుసటి రోజు ఏమైంది? ఎందుకు అలా దిగులుగా ఉన్నావు? నీ సమస్య ఏంటో చెప్పు. నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు. ఆసుపత్రిలో చూపించేందుకు 1,00,000 రూపాయలు కావాలి. నా 10 ఎకరాలు ఈ సంవత్సరం కాపు నువ్వే తీసుకో. నాకు ఈ సహాయం చెయ్యి. ఎందుకైనా మా నాన్నను అడిగి చెప్తాను. అలా అనకు, నాకు చాలా అత్యవసరం. దయచేసి ఇప్పుడు కావాలి. సరే, నువ్వు బాధపడకు, తెచ్చి ఇస్తాను. మా నాన్నకు ఎలాగో అలాగే సర్ది చెప్పుకుంటాను. అరే, ఇదేంటి పెద్ద వాన కురుస్తుంది? అయ్యో, పంటంతా నాశనమయ్యి ఉంటుంది. రాముకు డబ్బు కూడా ఇచ్చేశాను. ఇప్పుడు నాన్నకి ఏం చెప్పాలి? నాన్న, రాము వాళ్ళ నాన్నకి అనారోగ్యం అంటే ఈ సంవత్సరం కాపు తీసుకుని 1,00,000 రూపాయలు ఇచ్చాను. ఇప్పుడు ఈ భారీ వర్షాల వల్ల పంటంతా నాశనమైంది. ఇప్పుడు ఏం చేయాలి? పర్వాలేదులే, రాము వాళ్ళ నాన్న నా స్నేహితుడు. వాడికి అనారోగ్య సమయంలో మనం సహాయపడ్డాం. నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు దీని గురించి ఏమీ ఆలోచించుకో. రాధయ్యా, నేను ఇటువంటి చోటన ఉండలేను. నీవు ఎల్లవేళలా పూజలు చేస్తూనే ఉన్నావు. నీ ఇంట గొడవ లేవు, అరుపులు లేవు, ప్రశాంతంగా శుభ్రంగా ఉంది. ఇటువంటి చోటున నేను ఉండలేను. నేను వెళ్తున్నాను అని అలక్ష్మి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది. తరువాత లక్ష్మీదేవి ఇంటిలోకి ప్రవేశించింది. తరువాత రాధయ్య కుటుంబం ఇది మునుపు వరకే ఎలా ఆనందంగా ఉండిందో అదే విధంగా ఆనందంగా ఉండసాగింది.